నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జయభేరి సంస్థలు నటుడి మురళీమోహన్ సంస్థలు ఇవి. వీటిపైన హైడ్రా నోటీసు ఇచ్చి మరీ కూల్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇంతకు ముందు కన్వెన్షన్కి నోటీసులు ఇవ్వకుండానే చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. నోటీసులు ఇవ్వాలి అని వాళ్ళకేమీ నిబంధనలు ఏం లేవు. నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చేయచ్చు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం అనే యాక్టివిటీ ఉంది కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు అక్కడ అనే విషయం ఆయనే చెప్పాడు. దాని ఇన్ఛార్జ్ గారే ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన. ఆ ఇంటర్వ్యూల్లో చెప్పాడు, మేము నోటీసులు సర్వ్ చేయాల్సిన అగత్యం లేదు, కూల్చేయాలి అనుకుంటే స్ట్రైట్గా వెళ్ళి కూల్చేయటమే, నోటీసులు ఇవ్వం అని చెప్పాడు ఆయన. అయితే ఇలాంటి దుందుడుకు ప్రకటనల వలన అనవసరమైన ఇబ్బందులు వస్తాయి, విమర్శలు వస్తాయి అని చెప్పి పైనుంచి ఆయనకి ఏదో కొంత అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచే ఏదో సూచన వచ్చినట్టుంది. కొంచెం ఇప్పుడు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆ రోజున అన్కన్వెన్షన్కి వాళ్ళు నోటీసులు ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేదు, అయిపోయింది. తర్వాత చాలా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు డిమాలిష్ చేయడానికి వెళ్ళారు బుల్డోజర్స్తో. ఆ బుల్డోజర్స్ వెళ్ళినప్పుడు అర్థం చేసుకోవటమే అవతల వాళ్ళు. విడిగా అదే నోటీసు, అది వెళ్ళి అక్కడ అసెంబ్లీ అవటమే నోటీస్గా భావించాలని చెప్పాడు ఆయనే స్వయంగా. అయితే మురళీమోహన్ గారికి నోటీసులు సర్వ్ అయినాయి. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మేమే కూల్చేసుకుంటాం, ఎక్కడ వరకు క్లియర్ చేయాలో చెప్పండి అంటే, వాళ్ళ మెయిన్ కన్స్ట్రక్షన్కి జోడింపుగా కొన్ని షెడ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళ ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పరికరాలు అవి ఉంచుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి కట్టించుకున్నవి కావచ్చు. అవన్నీ అనుమతి లేని ప్రదేశంలో ఉన్నాయి, మీది కాని ప్రదేశంలో అవన్నీ ఉన్నాయి అనేది వీళ్ళ క్లెయిమ్. సో మేమే పడగొట్టేసుకుని వెనక్కి జరుగుతాం, మీరు ఎంటర్ కావద్దు, మా ఖర్చుతో మేమే పగలగొట్టేసుకుంటామని చెప్పాడు ఆయన. దానికి టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం పగలగొట్టుకుని వెనక్కి వెళ్తాడు ఆయన. అయిపోతుంది, ఇష్యూ క్లోజ్. అయితే మురళీమోహన్ని కూడా మేము స్పేర్ చేయలేదు. మురళీమోహన్ అంటే తెలుగుదేశం మనిషి, చంద్రబాబు నాయుడు గారి ఆత్మ, చంద్రబాబు నాయుడు గారి బినామీ అనే ప్రచారం కూడా ఉంది ఆయన మీద. కాదని ఆయనే చెప్పాడు, కాదని చంద్రబాబు కూడా చెప్పాడు. కానీ చాలామంది నమ్మకం అది, మురళీమోహన్ వ్యాపారాల్లో చంద్రబాబు గారి డబ్బులు ఉన్నాయని. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు శిష్యుడు అనే అభిప్రాయం ఇప్పటికీ చాలామందికి ఉంది. కాబట్టి మురళీమోహన్కి రేవంత్ రెడ్డికి పార్టీ పరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఈయన టీడీపీతోనే ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ ఉంది, వ్యక్తిగత గౌరవం ఉంది. హైడ్రా మీద ఆయన చాలా గౌరవప్రదమైన కామెంట్సే చేశాడు. కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా సినిమా వాడు అయినప్పటికీ ఆయన దాన్ని సమర్థించాడు. హైడ్రా లాంటివి ఉండాల్సిందే అని మాట్లాడాడు ఆయన మురళీమోహన్. సో ఇప్పుడు ఆయన ఈ షెడ్లు కూల్చివేసుకుని వెనక్కి వెళ్ళడం ద్వారా ఒక సిగ్నల్ ఇవ్వబోతున్నాడు ప్రపంచానికి. ఇలా ఎవరైనా నోటీసులు వస్తే మీరే స్వచ్ఛందంగా కూల్చేసుకుని వెనక్కి వెళ్ళిపోండి అని ఒక సంకేతం ఇవ్వటం అనేది మురళీమోహన్ గారి లక్ష్యం. ఇప్పుడు మురళీమోహన్ ద్వారా ఇలాంటి ప్రకటన చేయించటం రేవంత్ రెడ్డి వ్యూహం కూడా కావచ్చు. ఒక పాజిటివ్ టైప్లో, మేము గతంలో అంత సీరియస్గా లేం అనే పద్ధతులు. నోటీసులు ఇవ్వాలనే రూల్ అయితే లేదు వాళ్ళకి. నోటీసులు ఇచ్చారు, ఆయనే వెనక్కి వెళ్తున్నాడు. ఇలా గతంలో చాలా జరిగినాయి. విజయవాడలో రామారావు గారి థియేటర్ ఉండేది, ఇప్పుడు పగలగొట్టేశారు అది. కళ్యాణ్ చక్రవర్తి అనే పేరుతో సినిమా థియేటర్ ఉండేది ఆయనకి. ఆ సినిమా థియేటరు పక్కన ఇంకో థియేటర్తో కలిసి ఉండేది. అది రామా టాకీస్ అనేటువంటి థియేటరు ఇది కలిసి ఉండేది. రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టే వరకు ప్రపంచం దాని గురించి పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ పెడుతున్నాను అని ప్రకటించాడో 82లో, ప్రకటించగానే ప్రభుత్వానికి గుర్తొచ్చింది, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తొచ్చింది, ఈ రెండు థియేటర్ల మధ్య ఒక రోడ్డు ఉండాలి అని. ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంది అన్నారు. మరి మాస్టర్ ప్లాన్లో ఉండి వీళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చారో తెలియదు. పర్మిషన్తోనే కట్టామని రామారావు గారు చెప్పాడు. అప్పుడు ఫైనల్గా రోడ్డు ఉంది, మేము పగలగొడతాం అన్నారు.
అప్పుడు ఆయన కూడా మీరు పగలగొట్టద్దు, నాకు ఒక వారం టైం ఇవ్వండి, నేనే పగలగొడతాను అని చెప్పి టైం తీసుకుని పగలగొట్టి ఇచ్చేసాడు ఆ రోడ్డు. ఇప్పటికే ఆ రోడ్డు ఉంది కానీ అది ఎవరు వాడరు, అలా నిరుపయోగంగా ఉంటుంది అది. ఇలాంటివి చాలా చాలా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఇలా స్వచ్ఛందంగా వాళ్ళే, అంటే వాళ్ళు పగలగొట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కొంతవరకు డిస్టర్బ్ కాకుండా తీసుకోగలుగుతారు జాగ్రత్తగా పగలగొట్టుకుంటే. అలా కాకుండా బుల్డోజర్ వచ్చి కూలిస్తే ఏది పనికి రాకపోవచ్చు. అందుకని చాలామంది మేమే పగలగొట్టుకుంటామనే ఆప్షన్ని వాళ్ళు యాప్ చేసుకుంటారు. వాళ్ళు పగలగొట్టుకుంటే మెటీరియల్ కొంతవరకు సేవ్ అవుతుంది, వీళ్ళు పగలగొడితే ఏది ఎందుకు పనికిరాదు. అందుకని మురళీమోహన్ గారు కూడా ఈ పద్ధతి ఎంచుకున్నాడు. ఎంచుకుని బాబు ఆ షెడ్లేవో మేమే పీకేసుకుంటాం, మీరేమి హడావిడి పడద్దు, మేము క్లియర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పాడు. అదే జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని ఫామ్ హౌసుల మీదకి వెళ్ళారు, అక్కడ దాడులు జరిగినాయి. అక్కడ కూడా అభ్యంతరకరంగా ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చివేత జరిపారు. పొలిటీషియన్సే, రాజకీయ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌసుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇందులో చాలామంది ఉన్నారు, పొంగులేటితో సహా ఈ రాడార్లో చాలామంది ఉన్నారు అనే విషయం ఆయన మొదటి రోజే ప్రకటించాడు. ఏ అక్రమ నిర్మాణాన్ని ఉపేక్షించము అని చెప్తున్నాడు. అసలు టోటల్గా దీని వెనకాల ఉన్న మోటో ఏమిటి అంటే, హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారు ఆయనకి 2 ఎన్నికల్లో ఓటర్ కాంగ్రెస్ అనుకూలంగా లేడు. ఇక్కడ మొదటి ఎన్నికలోనేమో బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించాడు అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బీజేపీ వైపు టర్న్ ఇచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ వైపు సిటీ ఓటర్ని తిప్పుకొనటం అనేది ఒక కార్యక్రమం అయితే, రెండోది మిడిల్ క్లాస్ సపోర్ట్ బలంగా తీసుకోవచ్చు దీని నుంచి, ఈ కూల్చివేతల నుంచి. అంటే చాలా పెద్ద స్థాయి వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయి అనేది మిడిల్ క్లాస్లో ఒక ఎప్రిసియేషన్ తీసుకొస్తుంది. దాన్ని కోరుకుంటున్నాడు ఆయన. దీనిలో భాగంగా అక్కడక్కడ కొంతమంది లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కూల్చిన సంఘటనలు కూడా జరిగినాయి చెదురుమదురుగా. ఆ నష్టం వెంటనే గుర్తించి అక్కడ కంట్రోల్ చేశాడు. అక్కడ కంట్రోల్ చేసి ఇక్కడ పెంచాడు. మళ్ళీ ఇక్కడ పెంచడం, దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం ఇలా ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. ఒకటి ఓటర్ని తన వైపు టర్న్ చేసుకోవడంతో పాటు సిటీలో జరిగేటువంటి దందాలు, వ్యవహారాలు, వ్యాపారాలు, వీటన్నిటి మీద తన పట్టు బిగించటం, ఇది ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమం కోసమే హైడ్రా నడుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తుంది అంటారా రాబోయే రోజుల్లో? రేవంత్ రెడ్డి మార్క్ అంటే తన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు. సిటీలో అన్ని వ్యాపారాల మీద, అన్ని వ్యవహారాల మీద, అన్ని దందాల మీద తన పట్టు బిగించటం కోసం చేస్తున్న పని ఇది. ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి, అంటే ఆయన ఏదో లూజ్గా ఉన్నాడు అని కాదు, ఆయన ఏదో బయట తిరుగుతున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి కలుస్తున్నాడు, అలా లేడే ఆయన. అది కాదు, ఆయన చాలా స్ట్రాంగు అనే ఇంప్రెషన్ ఇవ్వటం, అందరి మీద పట్టు బిగించటం. ఆ పట్టు ముఖ్యంగా వ్యాపారాలు, వ్యవహారాలు, దందాలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు అన్నిటి మీద, నగరంలో జరిగే అన్ని యాక్టివిటీస్ మీద తన పట్టు బిగించటం కోసం ఈ దాడులు చేస్తున్నాడు ఆయన. మురళీమోహన్ మీద ఈ నోటీస్ ఇవ్వటం అనేది